ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. మీ అందరికీ జ్యేష్ఠ పూర్ణిమ శుభాకాంక్షలు. మరియు ఈరోజు మనము సంత్ కబీర్ దాస్ యొక్క జయంతిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే జీవితం, వైరాగ్యం. ప్రతి మనిషి యొక్క జీవితంలో భౌతిక జీవితమైనా ఆధ్యాత్మిక జీవితమైనా జన్మ ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. జన్మ వచ్చినప్పుడు ఒక వ్యక్తి భూమి మీద జన్మించాక తల్లి గర్భంలో ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు, తర్వాత పెరిగేటటువంటి దశలో, లేదా విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, సంసారంలో ఉన్నప్పుడు, అదేవిధంగా వార్ధక్యంలో ఉన్నప్పుడు, రకరకాల స్థితులలో అనేక రకాల దుఃఖాలని, బాధలని, కష్టాలని ఎదుర్కొంటూ మానవ జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే ఒక భౌతిక జీవితాన్ని జీవించేటటువంటి వ్యక్తులకి అనేక రకాల కష్టాలు ఎదుర్కొంటూ, దుఃఖాలను ఎదుర్కొంటూ ముందుకెళ్ళినప్పుడు జీవితం పైన విరక్తి వస్తుంది. ఆ విరక్తి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే, ఇక్కడ రెండు రకాలుగా మనకు కనబడతారు మనుషులు. విరక్తి వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వ్యసనాలకి లోనవుతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, వ్యామోహాలలో వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది ఏం చేస్తారు, జీవితం నుంచి పారిపోతారు, పలాయనం చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే చచ్చిపోతారు. 4 రకాలుగా వ్యక్తులు జీవితం నుంచి, వాస్తవ పరిస్థితుల నుంచి పారిపోతారు. ఈ ప్రపంచవ్యాప్తంగా మనకి అనేక రకాల వ్యసనాలను, సప్త వ్యసనాలను మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా హింసని చూస్తున్నాం, అనేక రకాలైనటువంటి అత్యాచారాలు చూస్తున్నాం, తర్వాత అనేక రకాలైనటువంటి నేరాలు, ఘోరాలు మనం చూస్తున్నాం తెల్లారి లేస్తే. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనకాల ఉండేటటువంటి మూల కారణం ఏంటి? అసలు భౌతిక ప్రపంచంలో జీవించేటటువంటి మనుషులు ఎందుకు జీవితాన్ని వాళ్ళ చేతులారా నాశనం చేసుకుంటున్నారు? ఇప్పుడు తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని అందరికీ తెలుసు, అయినా తప్పు చేస్తారు. అదేవిధంగా పాపం చేసినప్పుడు దాని యొక్క ఫలితం అనేది జీవిత చరమాంకంలో మనం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి కొంతమందికి తెలుసు, అయినా కానీ పాపం చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు కూడా అనేక రకాల స్థితులని దాటుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా అనేక రకాలు, కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియక చేస్తారు, కొన్ని మూర్ఛలో ఉండి చేస్తారు, కొన్ని మూర్ఖత్వంతో చేస్తారు. రకరకాల స్థితులలో మంచి కంటే కూడా చెడే ఎక్కువ చేస్తూ ఉంటారు. అందుకే భౌతిక ప్రపంచంలో దాదాపు ఒక 90% పీపుల్ చాలా నెగిటివ్గా జీవిస్తున్నారు. అయితే ఇక్కడ విరక్తి అనేది మనకి 2 రకాలుగా వస్తుంది. ఎట్లా వస్తుంది జీవితం పైన విరక్తి అంటే, కొంతమంది మంచిగా జీవిస్తూ, అంటే నీతితో, నియమంతో, నిష్ఠతో, సత్యంతో కొంతమంది జీవిస్తారు ప్రపంచంలో ఉన్నప్పుడు. అయితే వాళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు, వాళ్ళ కుటుంబ నేపథ్యము, వాళ్ళ స్థితిగతులు ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా వాళ్ళకి చాలా వ్యతిరేకంగా ఉంటాయి. అంటే వాళ్ళ మానసిక స్థితికి వ్యతిరేకంగా, వాళ్ళ జీవితానికి వ్యతిరేకంగా చాలా రకాలైనటువంటి అనుభవాలను చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ మళ్ళీ మనిషి 2 రకాలుగా పరివర్తన చెందుతాడు. ఇప్పుడు ఎవరైతే మంచి మార్గంలో వెళ్తూ నీతివంతంగా జీవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి మోసాలు, ద్వేషాలు ఇవన్నీ ఎదురైనప్పుడు కొంతమంది ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతారు అంటే, మనం ఎంత నీతిగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఈ ప్రపంచం మనల్ని అలా బ్రతకనివ్వదు, కాబట్టి మనం కూడా అవినీతి చేయాలా,
మనం కూడా తప్పుడు మార్గంలోనే పోవాలి. అంటే తప్పు చేస్తేనే మనం బ్రతుకుతాం ఈ సామాజిక పరిస్థితులలో, మంచిగా ఉంటే బ్రతకలేము అని చెప్పి ఈ మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అవుతూ ఉంటారు. ఇది మనము చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం భౌతిక ప్రపంచంలో. సో ఈ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారినప్పుడు ఈ చెడుకి కొన్ని ఫలితాలు ఉంటాయి కదా. ఇవి ఏమైపోతాయంటే వీళ్ళల్లో ఉండే మంచితనాన్ని కాపాడుకోకుండా ఎప్పుడైతే చెడు మార్గంలో ప్రవేశిస్తారో ఇన్నాళ్ళు వాళ్ళ లోపల ఉన్నటువంటి పవిత్రత అనేది వెళ్ళిపోతుంది, ఆ ప్యూరిటీ అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ప్యూరిటీ వెళ్ళిపోతుందో అక్కడ ఏం జరుగుతుందంటే నెగిటివిటీ ఎంటర్ అవుతుంది. ఆ నెగిటివిటీ ఎంటర్ అయినప్పుడు అనేక రకాల సమస్యల్లో చిక్కుకుపోతారు. ఎందుకు అంటే మంచిగా ఉండి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మంచిగా ఉండి తర్వాత మళ్ళీ చెడు మార్గంలో వచ్చినప్పుడు వీళ్ళు చెడు 100% చేయలేరు. పుట్టుకతో చెడ్డగా ఉన్నవాళ్ళు ఎలాగైతే చాకచక్యంగా పాపము చెడు పనులు ఎలా చేస్తారో వీళ్ళు మంచిగా ఉండి ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు అలాంటి చెడు పనులు చేయలేరు. ఎందుకంటే అనుభవం లేదు కదా, ఎక్కడో చోట పట్టుబడిపోతారు. ఆ పట్టుబడిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇన్నాళ్ళు మంచిగా బతికి ఒకే ఒక తప్పు చేస్తారు వీళ్ళు జీవితంలో, ఎక్కువ చేయరు వీళ్ళు. మంచిగా ఉన్న వాళ్ళు ఒకే ఒక తప్పు చేస్తారు, పట్టుబడతారు. ఆ పట్టుబడ్డప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎవరో ఒకళ్ళు ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు అప్పుడు వీళ్ళకి ఏమొస్తుంది, అభిమానం వస్తుంది. తర్వాత నా పరువు పోయింది, నా ప్రతిష్ట పోయింది, అవునా, ఇవన్నీ పోయినాయి అని చెప్పి ఆఖరికి ఏం చేస్తారంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. విరక్తి కలిగి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇన్నాళ్ళు మంచిగా బతికి జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు అనేది వాళ్ళని ఏం చేస్తుందంటే సరే అక్కడ తను పశ్చాత్తాపడి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి తను జీవితాన్ని మార్చుకుంటే ఇంకో రకంగా ఉండేది. కానీ అక్కడ ఏమవుతుందంటే స్టేటస్ ఫీలింగ్, అంటే ఇందాక నువ్వు చెప్పావు కదా మంచి కూడా వ్యసనమే. ఈ మంచి వ్యసనంగా ఎవరైతే జీవిస్తారో, మంచితనం అనేది ఒక స్టేటస్ సింబల్గా ఎవరైతే జీవిస్తారో, అంటే అందరూ పొగడాలి వాళ్ళని, మహాత్ములు, ధర్మాత్ముడు, పుణ్యాత్ముడ అని ఇన్నాళ్ళు పొగిడించుకొని జీవితంలో వేసిన ఒకే ఒక తప్పు వల్ల ఈ పేరంతా పోయింది కదా. ఎందుకంటే మంచి కూడా వ్యసనం అని చెప్పుకున్నాం మనం. ఈ పేరంతా పోయినాక ఒకే ఒక పనితో చెడ్డ పేరు వచ్చేసింది. అందులో మనుషులు కూడా, జనాలు కూడా ఎలా ఉంటారంటే ఎప్పుడైతే మనము ఈ ఇన్నాళ్ళు చేసినటువంటి మంచి ఎవరికి గుర్తుండదు, నువ్వు ఒక్క చెడు పని చేయగానే నీ మీద ముద్ర వేస్తారు, నువ్వు చెడ్డవాడని చెప్పి. అంటే బిందెడు పాలలో చిన్న విషం చుక్కలాగా ఆ విష బీజం అనేది పడ్డాక ఇన్నాళ్ళు ఉన్న పవిత్రంగా ఉండే పాలన్నీ కూడా విషపూరితం అయిపోయినాయి. అయితే ఈ తప్పు పని చేసినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. అది దొరకనంత వరకు ఓకే, ఎప్పుడైనా దొరకబట్టి ఎవరైనా ఇది నువ్వు తప్పు చేసావని వాళ్ళ కోర్టులు శిక్షలు ఇవన్నీ అవసరం లేదు. ఎవరైనా ఇట్లా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నువ్వు తప్పు చేసావని అనేసరికి వాళ్ళకి అక్కడే కొలాప్స్ అయిపోతారు, అక్కడే సగం చచ్చిపోతారు 50%. ఈ అవమాన భారంతో ఉండలేక మిగతా సగం వెళ్ళిపోతారు. ఇవాళ రేపు సూసైడ్స్ చేసుకునే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళే. అది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ వయసు వాళ్ళైనా కానీ దీనికోసం పోతూ ఉంటారు. ఇది విరక్తి. తర్వాత ఇంకొంతమంది ఎలా ఉంటారు జీవితంలో అంటే జీవితం పైన విరక్తి వస్తుంది కానీ దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇయ్యరు. వీళ్ళ ధోరణిలో వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంది లైఫ్ అని, కానీ దానికి ఇంపార్టెన్స్ ఇయ్యరు. మళ్ళీ తాత్కాలికంగా విరక్తి వస్తుంది జీవితం మీద, తాత్కాలికంగా దాని నుంచి ఉపశమనం పొందుతారు, మళ్ళీ రొటీన్ లైఫ్లో వాళ్ళు బ్రతుకుతూనే ఉంటారు. దట్ వీళ్ళది కూడా అసంపూర్ణమే. ఇప్పుడు మంచితనం మీద అతి మంచితనం ఎక్కువైపోయి దాని మీద విరక్తి వచ్చినప్పుడు వాడు చెడ్డవాడిగా మారతాడు. ఈ చెడ్డవాడిగా మారినప్పుడు ఒక తప్పు చేసావని ఎవరైనా పట్టుకున్నప్పుడు మళ్ళీ జీవితం పైన విరక్తి వస్తుంది. ఆ జీవితం పైన విరక్తి వచ్చినప్పుడు అక్కడి నుంచి దే విల్ గో. ఒకటి అజ్ఞాతంలోకన్నా వెళ్ళిపోతాడు, లేదంటే చచ్చిపోతాడు, ఏదో ఒకటి జరుగుతుంది, లేదా సమాజానికి దూరంగా ఉంటాడు. ఈ సమాజానికి ఏం చేయదు, ఇదంతా వేస్ట్ అనుకొని తన తను బతుకుతూ ఉంటాడు. దీన్ని ఏమంటారు? విరక్తి అంటారు. అయితే ఈ విరక్తి అనేది ఒక విధంగా ఏంటంటే నెగిటివిటీ. ఎందుకంటే అతి మంచితనము అతి చెడుతనం ఈ రెండు అతి అయిపోయినప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు నీకు దాన ధర్మాలు చేసే అలవాటు ఉందనుకో,
అతిగా చేస్తే ఏమవుతుంది? రేపు నీకు కూడా లేకుండా అయిపోతాయి. కర్ణుడు అదే చేశాడు కదా, అవునా? తనకి జీవితానికి ఆధారమైనటువంటి రక్షణగా ఉండేటటువంటి శరీరం రక్షించేటటువంటి ఆ కవచాన్ని కూడా ఎవరో అడిగారని ఇచ్చేస్తారు, ఆఖరికి లైఫ్ పోయింది. అదేంటి? అతి మంచితనం. అంటే ఈ వ్యసనాలు అనేవి చెడుగానే కాదు, మంచి కూడా ఉంటాయి, మంచి వ్యసనాలు కూడా ఉంటాయి, అవునా? దానకర్ణుడు, ధర్మదాత, ఇవన్నీ కొన్ని బిరుదులు ఉంటాయి కదా, మంచివాడు, ఉత్తమమైన వాడు, ఉత్తమ పురుషుడు. ఇది కూడా ఈ పొగడ్తలకి అలవాటు పడి మంచిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. తర్వాత స్వభావరీత్యా మంచిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. స్వభావరీత్యా ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకి పొగడ్తలతో సంబంధం లేదు. కానీ ఎవరైతే పొగడ్తల కోసమే మంచి పని చేస్తూ ఉంటారో వాళ్ళు ఏమైపోతారంటే కొలాప్స్ అయిపోతారు. వాళ్ళకి జీవితం పైన విరక్తి వస్తుంది. తర్వాత మంచి నుంచి చెడుగా వెళ్ళిన వాళ్ళకి కూడా విరక్తి వస్తుంది. తర్వాత చెడ్డ మార్గంలో పోతున్న వాడికి జీవిత చరమాంకంలో విరక్తి అనేది రాదు. ఎందుకు రాదు అంటే ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు. తప్పుడు పని చేస్తూ కూడా ఇంకా నేను జీవించాలి అని కోరుకుంటాడు. ఆ జీవించాలని ఎప్పుడైతే కోరుకుంటాడో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక లాగింగ్ జరుగుతుంది. ఆ బెడ్ రిడెన్ అయినా ఏమైనా కానీ జీవితాన్ని లాగుతూ ఉంటారు. ఇది భౌతిక ప్రపంచంలో మనము చూస్తూ ఉంటే ఇవన్నీ మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. డే టు డే ఇవాళ చూస్తున్నాం, ఒకప్పుడు కూడా మనం చూసాం. దీన్ని ఏమంటారంటే విరక్తి అంటారు. అయితే ఇక్కడ విరక్తి చెందిన వాళ్ళకి 3 రకాలుగా వాళ్ళ లోపల మనము ఒక స్థితులను చూస్తాం. ఫస్ట్ది ఏంటంటే పశ్చాత్తాపడము, రెండవది మార్పు చెందడము, తర్వాత మూడవది ఏంటంటే తెలుసుకోవడం అంటే ఏంటంటే తనకు తాను తెలుసుకోవడం. ఇప్పుడు పశ్చాత్తాప పడ్డవాళ్ళు విరక్తి చెందినప్పుడు తప్పు చేసి పశ్చాత్తాపడిన వాళ్ళు మళ్ళీ తప్పు చేయడు అని మనం అనలేం, చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో, ఏదైతే మనం పరివర్తన ఏదైతే తెచ్చుకుంటామో జీవితంలో, అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకుంటారో వాళ్ళు 3rd స్టేజ్కి వెళ్తారు, ఏంటంటే రియలైజేషన్. అది ఏంటి ఆ రియలైజేషన్? వాళ్ళకు వచ్చే రియలైజేషన్ ఏంటి అంటే వాళ్ళు 3 కాలాలని అనాలిసిస్ చేస్తారు: గతము, వర్తమానం, భవిష్యత్తు. ఎట్లా అనాలిసిస్ చేస్తారు అంటే ఇప్పుడు గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు, దానివల్ల వచ్చిన రిజల్ట్, ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి జీవిత విధానం, ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి కర్మలు, దీనివల్ల భవిష్యత్తులో జరిగే పరిణామాలు, ఈ మూడిటిని ఎవరైతే అనలిటికల్గా చేస్తారో వాళ్ళు రియలైజ్ అవుతారు. ఈ రియలైజేషన్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో మెల్లిమెల్లిగా జీవితంలో పరివర్తనలు వస్తాయి. లైఫ్లో ఒక మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ లైఫ్లో ఎవరైతే మార్పు చేసుకుంటూ మంచిని, చెడుని, పాపాన్ని, పుణ్యాన్ని, వీటన్నిటినీ ఒక బ్యాలెన్స్గా చూస్తూ ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళకు వచ్చేటటువంటి స్థితి ఏంటంటే వైరాగ్యం. వాడు లైఫ్లో అన్నీ చూస్తారు, మంచి చూశాడు, చెడు చూశాడు, పాపం చూశాడు, పుణ్యం చూశాడు, అన్నీ చూశాడు, సుఖాలు భోగాలు అన్నీ అనుభవించేస్తాడు, అన్నీ అయిపోతాయి. అయిపోయినాకేంటి? అరే ఇన్ని అనుభవించిన జీవితంలో తృప్తి లేదేంటి? ఎక్కడ పోయినా సాటిస్ఫాక్షన్ రాదు. మంచి చేసి చూస్తాడు, చెడు చేసి చూస్తాడు, అన్నీ చూస్తాడు, కానీ ఎక్కడ కూడా ఒక సంతృప్తి అనేది ఎక్కడ రాదు. ఎందుకు రావట్లే ఈ సంతృప్తి అని దానికోసం వెతుకుతున్న క్రమంలో ప్రతి చోట అన్వేషణ అనేది సాగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళైనా సాగుతుంది, డబ్బు లేని వాళ్ళకైనా సాగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క స్థితిలో వాళ్ళ స్థితిగతులు. ఇక్కడ వైరాగ్యం అనేది రావడానికి ఇక్కడ సంపద ఉండడం లేకపోవడం అనేది అది క్రైటీరియా కాదు. ఎందుకంటే వైరాగ్యం పొందిన వాళ్ళల్లో డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ డబ్బు, సంపద అనేది క్రైటీరియా కాదు. జీవితం పైన సంతృప్తి, జీవితంలో ఎవరికైతే అసంతృప్తి ఉంటుందో, అంటే అన్నీ ఉన్నాక కూడా ఎవరికైతే అసంతృప్తి ఉంటుందో అప్పుడు వాళ్ళు వైరాగ్యం దిశగా వెళ్తూ ఉంటారు. అన్నీ ఉంటాయి లైఫ్లో, కానీ ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనేది రాదు. ఎక్కడ పోయినా ఒక దుఃఖం ఎదురవుతూ ఉంటుంది, ఒక బాధనే ఎదురవుతూ ఉంటుంది. తర్వాత ఇంకొంతమంది ఎలా ఉంటారు, ఏమీ లేని వాళ్ళు కూడా, ఏమి పూట కూడా తినడానికి గతి లేని వాళ్ళకు కూడా వైరాగ్యం వస్తుంది. అది ఎట్లా వస్తుంది? కష్టాలతో వచ్చిన వైరాగ్యం. వీళ్ళకేమో సుఖాలతో వైరాగ్యం వస్తుంది, వీళ్ళకి కష్టంతో వస్తుంది. ఇదేంది లైఫ్?
అంటే ఎవరు వాళ్ళ ద్వారా సాటిస్ఫాక్షన్ అనేది పొందరు. ఇప్పుడు కష్టాల్లో బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారు? ఒకళ్ళు కష్టపడతారు, 10 మంది కూర్చొని తింటారు, అవునా? ఇది తింటున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒకడు కష్టపడి ఏదో ఒకటి సంపాదించి తీసుకొని వస్తే ఈ కూర్చొని తినే 10 మందికి తృప్తి ఉండదు, ఇంకాతే అంటారు. అప్పుడు ఏమైపోతుంది? సాటిస్ఫాక్షన్. ఇప్పుడు తెచ్చిన వాళ్ళకి పెట్టిన వాళ్ళకి కడుపు నిండా తిని ఇది బాగుంది అని అంటే తెచ్చిపెట్టిన వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, అవునా? తిన్న వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? పెట్టిన వాళ్ళకి కృతజ్ఞత లేకుండా ఇది సరిపోదు అంటే వాళ్ళకి ఎంతకి సాటిస్ఫాక్షన్ రాదు. అంటే వీళ్ళకి ఎంత పెట్టినా ఇంతే, ఇదేంది లైఫ్ అని చెప్పి కష్టాలు ఎక్కువైనా వైరాగ్యం వస్తుంది, సుఖం ఎక్కువైనా వైరాగ్యం వస్తుంది. ఈ కష్ట సుఖాలని రెండు చూస్తూ బ్యాలెన్స్గా వెళ్ళినా వైరాగ్యం వచ్చేస్తుంది. సో అసలు ఈ వైరాగ్యం అనేది ఏంటి? అసలు జీవితంలో ఎందుకు రావాలి? ఇది రాకపోతే మనిషి జీవితం అనేది ఎలా ఉంటుంది? వస్తే జీవితం యొక్క పరివర్తన ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ మనము విరక్తి వచ్చినప్పుడు ఒక నెగిటివ్ వేలో పోతూ ఉంటారు, విరక్తి వచ్చినప్పుడు నెగిటివిటీ వేలో వెళ్తూ ఉంటారు. తర్వాత వైరాగ్యం వచ్చినప్పుడు ఏంటంటే జ్ఞానం వైపు అడుగులు వేస్తారు. అంటే విరక్తి వచ్చినప్పుడు లైఫ్ అనేది ఎండ్ కావచ్చు, అది నెగిటివిటీలో ఎండ్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే వైరాగ్యం వచ్చిందో అక్కడ ఒక రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో అక్కడ ఒక అన్వేషణ స్టార్ట్ అవుతుంది. ఈ అన్వేషణ ఎక్కడైతే మొదలవుతుందో అక్కడి నుంచి లైఫ్ అనేది కొత్తగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే జీవితం అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే, మనకి శరీరము, మనసు, ఇంద్రియాలు, అదేవిధంగా ఈ బుద్ధి, అహంకారం, హృదయము, భావాలు, శ్వాస, ఇవన్నీ కూడా ఏమనిపిస్తాయి? వైరాగ్యం వచ్చినప్పుడు ఇదంతా టెంపరీ అనిపిస్తాయి. శరీరంతో ఎన్ని సుఖాలు అనుభవించినా ఇది వేస్ట్ అనిపిస్తుంది, మనసుతో ఎన్ని భోగాలు అనుభవించినా ఇది వేస్ట్ అనిపిస్తుంది. తర్వాత ఎన్ని రకాలైనటువంటి అనుభవాలను జీవితంలో తీసుకున్నా అది మనిషికి సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వదు. సో సాటిస్ఫాక్షన్ ఇవ్వకుండా ఇంకా ఏదో ఉంది, దీన్ని మించి ఇంకా ఏదో ఉంది అని చెప్పి వాళ్ళు అన్వేషణ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దాన్ని మించి ఇంకేదో ఉంది అని ఎవరైతే ఒక రీసెర్చ్ అనేది స్టార్ట్ చేస్తారో అక్కడ వాళ్ళకి దొరికేది ఏంటి అంటే ఒక సత్యాన్వేషణ స్టార్ట్ అవుతుంది. ఈ సత్యాన్వేషణ స్టార్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు వైరాగ్యం అనేది మనకి 4 రకాల వైరాగ్యం ఉంటుంది. ఒకటి పురాణ వైరాగ్యం ఉంటుంది, శ్మశాన వైరాగ్యం ఉంటుంది, తర్వాత ఈ ప్రసూతి వైరాగ్యం ఉంటుంది, దాని తర్వాత జ్ఞానంతో కూడిన వైరాగ్యం ఉంటుంది. ఈ శ్మశానము, ప్రసూతి, పురాణ వైరాగ్యాలు అనేవి ఈ తాత్కాలికం. ఆ పరిస్థితులు ఉన్నంత వరకే, అక్కడ వరకు మాత్రమే అవి ఉపయోగపడతాయి. ఆ పరిధి దాటిపోయాక మళ్ళీ నీ జీవితము, నీ జీవిత విధానము ఇదంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ జ్ఞానంతో కూడినటువంటి వైరాగ్యం ఏంటంటే, జీవితంలో మంచి చెడులు చూస్తూ, సుఖదుఖాలు చూస్తూ, దాని నుంచి ఒక ఎసెన్స్ తీసుకొని, ఒక గుణపాఠం తీసుకొని ఎవరైతే జీవితాన్ని మార్చుకుంటారో, ప్రతిదాన్ని నేర్చుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్ళకి కలిగేటటువంటిది ఏంటంటే జ్ఞానంతో కూడిన వైరాగ్యం కలుగుతుంది. అంటే ఇక్కడ ఇది వేస్ట్ అది వేస్ట్ అని వదిలేయడం కాదు వైరాగ్యం అంటే, అన్నీ వదిలిపెట్టి పోవడం కాదు వైరాగ్యం అంటే. అన్నిట్లో ఉంటూ, అందరితో ఉంటూ, ప్రతి స్థితిని అనుభవిస్తూ, అనుభవించడం కూడా ఎట్లా అనుభవిస్తారు? నిర్లిప్తత, డిటాచ్మెంట్. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తారు కానీ ఎట్లా చేస్తారు? నిర్లిప్తత. ఈ క్షణం ఇది ఉంది, మరుక్షణం ఉండకపోవచ్చు. ఇది ఉన్నంతసేపు అనుభవం, పోయినాక పోయింది, దాని మీద వ్యామోహం లేదు. ఇది వైరాగ్యం. అంటే ఒక విధంగా చెప్పాలంటే బురదలో కమలంలాగా, తామరాకు మీద నీటి బొట్టులాగా ఎవరి జీవితం అయితే ఉంటుందో అన్నిట్లో ఉంటారు. బంధాల్లో ఉంటారు, కుటుంబాల్లో ఉంటారు, ప్రపంచంలోనే ఉంటారు. ఇదంతా ఉంటూ ప్రతి స్థితిలో ఒక జ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని ఎవరైతే జీవితంలో జరిగేటటువంటి అనుభవాల పట్ల ఒక గుణపాఠాన్ని నేర్చుకొని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళకి వచ్చేటటువంటిది ఏదైతే ఉందో అది జ్ఞానంతో కూడిన వైరాగ్యం. సో వీళ్ళు సత్యాన్వేషణ చేస్తూ
ముందుకెళ్తున్నప్పుడు, దయచేసి ఎవరు కళ్ళు మూయద్దు, సత్యాన్వేషణ చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, జీవితంలో మనిషి దేనికోసం అన్వేషణ చేస్తాడు, దేనికోసము తను వెతుకుతాడు అంటే, ఈ 3 డైమెన్షనల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి 4th డైమెన్షనల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అని మనము వెతుకుతున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే, ఇప్పుడు మన శరీరం ఉంది, ఈ శరీరం అనేది ఎలా పనిచేస్తుంది, మనసు అనేది ఎలా పనిచేస్తుంది, తర్వాత శ్వాస అనేది ఎలా వస్తుంది, వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఆ తత్వం ఏంటి అని దానికోసం అన్వేషణ మొదలవుతుంది. ఇక్కడ మనకి ఉపనిషత్స్లో ఒక విషయం చెప్తారు, ఉపనిషత్ ఋషులు ఒక విషయం చెప్తారు. ఏంటి అంటే, ప్రతి మనిషి జీవితంలో ఈ శరీరం అనేది ఒక దేవాలయం, బయట దేవాలయం కాదు, ఈ శరీరమే దేవాలయం, దేహమే దేవాలయం. ఈ దేహం అనే దేవాలయంలో దాదాపు 7 రకాల యజ్ఞం అనేది ప్రతి క్షణక్షణం జరుగుతూ ఉంటుంది. 7 రకాల యజ్ఞం జరుగుతుంది ఈ శరీరంలో, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి స్థితిలో ఇది జరుగుతుంది. ఈ 7 రకాల యజ్ఞాలు ఎక్కడెక్కడ జరుగుతాయి? ఈ ఈ ఈ 7వ రకం యజ్ఞం అనేది ఎప్పుడైతే పరిపూర్ణత్వానికి వస్తుందో అప్పుడు మనిషి ముక్తికి వెళ్ళిపోతాడు. అందులో ఫస్ట్ది ఏంటి? అందులో ఫస్ట్ది ఏంటంటే, దీని ఏమంటారంటే శరీరాగ్ని. శరీరంలో 7 రకాల అగ్ని జ్వాలలు ఉంటాయి. యజ్ఞం అంటే అగ్నే కదా. ఫస్ట్ది ఏంటి? శరీరాగ్ని. ఈ దేహాగ్ని అని కూడా అంటారు దీన్ని. ఈ దేహం అనే అగ్ని తత్వంతో అంటే శక్తి తత్వంతో మనము ఈ శరీరం అనేది నడుస్తుంది. ఏంటి? పంచభూతాలతో నడుస్తూ ఉంది. ఈ పంచభూతాలతో నడుస్తున్నటువంటి దాంట్లో ప్రతిదాన్ని మనం డివైడ్ చేసి చూస్తూ ఉంటే మనకి దీంట్లో 6 కనబడతాయి. ఒకటి జిహ్వా అగ్ని అంటారు. జిహ్వా అగ్ని అంటే ఏంటంటే మన నోటిలో కూడా ఒక అగ్నితత్వం ఉంటుంది. అండ్ తర్వాత జఠరాగ్ని అంటారు. మన కడుపులో జీర్ణ వ్యవస్థకి ఆధారమైనటువంటి అగ్ని, అది జఠరాగ్ని అంటారు. తర్వాత మానసికమైనటువంటి అగ్ని కూడా ఉంటుంది, దాన్ని చిత్తాగ్ని అంటారు. మనసు అంటే చిత్తం, చిత్తానికి కూడా ఒక అగ్ని ఉంటుంది. తర్వాత హృదయాగ్ని అంటారు, హృదయంలో కూడా ఒక ఫైర్ ఉంటుంది. తర్వాత ఇంద్రియాగ్ని అంటారు, ఇంద్రియాలలో కూడా ఒక అగ్ని ఉంటుంది. ఇవన్నీ దాటుకొని వెళ్తే బుద్ధికి ఒక అగ్ని ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఒక మనిషి భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు, భౌతిక ప్రపంచంలో ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో ఎక్కువ శాతం మనుషులంతా కూడా ఈ శరీరము, మనసు, ఈ ఇంద్రియాలు వీటితోనే ఉంటారు. కానీ ఇంద్రియాలు కూడా కాదు, కేవలం హృదయం భావాలతో ఉంటారు. కానీ ఇంద్రియాలకు అతీతమైనటువంటి దాన్ని, తర్వాత ఈ మనకి బుద్ధి సంబంధించినటువంటి అగ్నితో కానీ లాస్ట్కి జ్ఞానాగ్ని ఉంటుంది. ఇవన్నీ దాటితే జ్ఞానాగ్ని. సో ఎన్ని రకాలు వచ్చినాయి మన లోపల? ఫస్ట్ దేహాగ్ని, తర్వాత జిహ్వాగ్ని, తర్వాత 3వది జఠరాగ్ని, తర్వాత 4వది హృదయాగ్ని, తర్వాత ఇంద్రియాగ్ని, తర్వాత బుద్ధి అగ్ని, లాస్ట్ది జ్ఞానాగ్ని. ఎప్పుడు ఎవరికైతే ఈ బుద్ధి జ్ఞానము ఈ 2 ఎవరి లోపలైతే, ఈ ఫైర్ ప్రగాఢంగా ఎవరి లోపలైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ముక్తి మోక్షానికి వెళ్తారు. ఇక మిగతా ఈ ఫైర్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా భౌతిక ప్రపంచంలో జీవిస్తారు అని మనకి ఉపనిషత్స్లో చెప్తారు. ఈశావాస్య ఉపనిషత్తులో ఉంటుంది ఇది, తర్వాత కఠోపనిషత్తులో ఉంటుంది. రకరకాల ఉపనిషత్స్లో మనకు వీటి గురించి ప్రస్తావన ఉంది. సో ఈ 7 రకాల అగ్ని మనం ప్రజ్వలింపజేసుకొని మన శరీరం అనేది ఒక దేవాలయం లాగా ఈ 7 రకాల యజ్ఞాలు మన లోపల ప్రతి క్షణక్షణం జరుగుతున్నాయి. అందుకే అన్నారు దేహమే దేవాలయం అని చెప్పి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా శరీరం అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ముందుకెళ్తూ అక్కడి నుంచి ఎప్పుడైతే
ఈ ఈ జ్ఞానము, బుద్ధి, తర్వాత ఇంకోటి వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఒకటి ఉంది, ఏంటంటే ప్రాణాగ్ని. ప్రాణం అనేది కూడా ఒక అగ్నిలాగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఇన్ని రకాల స్టేజెస్లో లోపల ప్రతి క్షణక్షణం, అంటే ఒక విధంగా ప్రాణాగ్ని అంటే శ్వాస అన్నట్టు. అంటే శరీరము, మనసు, ఇంద్రియాలు, జిహ్వ, తర్వాత మన లోపల ప్రాణము, తర్వాత శ్వాస, తర్వాత బుద్ధి, నెక్స్ట్ జ్ఞానం. ఈ 7 రకాల వికాసాలు ఎవరి లోపలైతే జరుగుతాయో వాళ్ళు మాత్రమే వాళ్ళు సాల్వేషన్కి వెళ్తారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఒక మనిషి వైరాగ్యంలో వెళ్తున్నప్పుడు, వైరాగ్య సాధనలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ అన్ని రకాల అగ్ని, అంటే శరీరాగ్ని కానీ, జిహ్వాగ్ని కానీ, జఠరాగ్ని కానీ, ఈ మిగతా రకాల అగ్ని తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఈ ప్రాణాగ్ని ఇవన్నీ కూడా జ్ఞానంతో ఒకటైపోతాయి, జ్ఞానాగ్నితో ఒకటైపోతాయి. ఎప్పుడైతే ఈ బుద్ధి అగ్ని కూడా దాటితే జ్ఞానాగ్నితో ఒకటైపోయినప్పుడు అక్కడ చైతన్య వికాసం అనేది జరుగుతుంది. దానికి వైరాగ్యం అనేది మనిషికి చాలా అవసరం. సో ఈ వైరాగ్యం అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే చాలామంది వైరాగ్యం అనగానే సన్యాసం స్వీకరించడము, అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం, బంధాల నుండి విముక్తి కావడం, భౌతికతలో అన్నీ వదిలేయడం అనుకుంటారు. అది కాదు. వైరాగ్యం అంటే ఏంటంటే అన్నిటిలో ఉంటూ, అందరితో ఉంటూ నిర్లిప్తంగా జీవించడం, వ్యామోహం లేకుండా జీవించడం. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి ఈ యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా ఏంటంటే మనం అనుభవించడానికి మాత్రమే ఉన్నాయి, కానీ ఇది నాది అనుకోవడానికి లేదు. ఇది నాది, నా కోసం ఉంది, ఇది నేను దాచేసుకుంటా అనుకోవడానికి లేదు. ఎందుకంటే అనుభవం ఎందుకంటే భౌతిక సంపదలన్నీ కూడా మనం పుట్టకముందు ఉన్నాయి, మనం పోయాక కూడా ఉంటాయి, మనమే వచ్చిపోతాం, అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలా. నువ్వు పుట్టక ముందు ఇవి ఉన్నాయి, నువ్వు చచ్చిపోయాక కూడా ఉంటాయి ఇవన్నీ. నువ్వే ఖాళీ చేతులతో వస్తూ ఉంటావు, పోతూ ఉంటావు. ఈ సంపదలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అంటే అవి నీది కాదు. అనుభవించేటటువంటి హక్కు నీకు ఉంది, కానీ ఇది సొంతం చేసుకునేటటువంటి హక్కు ఎవరికీ లేదు. సొంతం చేసుకోవాలి అని ఎప్పుడైతే ఒక తపన మొదలవుతుందో మనిషి లోపల, అక్కడ దుఃఖం స్టార్ట్ అవుతుంది. అది ఏదైనా కానీ, అది మనుషులు కానీ, సంపద కానీ, ఇంకోటి కానీ, ఇది వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ఏదైనా కానీ, ఈవెన్ బంధాలు, బాంధవ్యాలు, అది ఏదైనా కానీ, ఎప్పుడైతే మనం దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటామో అక్కడ నుంచి ఏమవుతుందంటే దుఃఖం మొదలవుతుంది. అంటే రాగము, ద్వేషము, వ్యామోహము, తర్వాత విరక్తి, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇది దుఃఖానికి కారణం. ఆసక్తి ఎందుకు వస్తుంది? ఆసక్తి ఎందుకు వస్తుందంటే ఇది నాది అనుకున్నప్పుడు వస్తుంది. ఇది నాది అనుకున్నప్పుడు ఆసక్తి వచ్చేస్తుంది. నాకు అది దక్కలేదనుకో, దాని పట్ల ద్వేషం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇది నాది అనుకొని నాకు దక్కకపోతే ద్వేషం వచ్చేస్తుందో, అది అందకపోతే విరక్తి వచ్చేస్తుంది. అవునా? నీ జీవితం పట్ల నీకు ఒక ఆత్మన్యూనత భావం వచ్చేస్తుంది. ఆఖరికి నువ్వు చచ్చిపోతావు, దుఃఖం వచ్చేస్తుంది. ఇది ప్రతి మనిషి జీవితంలో, అంటే దాదాపు ఒక 95% పీపుల్ జీవితంలో జరుగుతుంది ఇదే. అందుకే ఇక్కడ గౌతమ్ బుద్ధుడు చాలా క్లియర్గా చెప్తాడు, ఏంటి అంటే జీవితం అంటే దుఃఖం అంటాడు. ఎందుకు దుఃఖం ఉంది ఇక్కడ అంటే, ఈ రాగద్వేషాలు ఉన్నంత వరకు, ఈ వ్యామోహాలు ఉన్నంత వరకు, నేను, నాది, నావారు అనేటటువంటి అహంకారం ఉన్నంత వరకు దుఃఖం అనేది ఈ ఎడ్లను ఎట్లాగైతే బండి చక్రాలు అనుసరించుకుంటూ వస్తాయో, ఈ దుఃఖ చక్రం కూడా మనిషిని అనుసరించుకుంటూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ ఈగోని వదిలేసి, ఈగో అంటే ఇక్కడ ఏంటి, చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మగౌరవము, ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము, దీన్ని ఈగో అనుకుంటారు. కానీ ఇది కాదు. ఈగో ఈజ్ నథింగ్ బట్ నేను, నాది అనుకోవడం. నేను అనుకో, తప్పులేదు, కానీ నాది అనుకోకు. నేను అనుకున్నప్పుడు నీ వరకు నువ్వు ఉండిపోతావు. కానీ ఎప్పుడైతే నాది అనుకున్నప్పుడు వేరే వాళ్ళ స్పేస్లోకి నువ్వు ఎంటర్ అవుతున్నావు. వేరే వాళ్ళు ఎప్పుడు నీ వాళ్ళు కాదు. అది నీకు సొంత వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా, ఎవరైనా నీ వాళ్ళు కాదు.
అది వస్తువు కానీ, బంధాలు కానీ, బాంధవ్యం కానీ, ఇంకోటి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా కానీ అది నీది కాదు. సో ఎప్పుడైతే నీది కాకుండా పోయింది ఏదైతే ఉందో అక్కడ ఏం జరుగుతుంది అంటే, అది నువ్వు కావాలని కోరుకున్నప్పుడు అది నీకు దక్కనప్పుడు అక్కడ దుఃఖం వచ్చేస్తుంది. ఇది ప్రతి స్థితిలో ఇది జరుగుతోంది. ఎప్పుడైతే ప్రతి స్థితిలో ఈ దుఃఖం అనేది ఎందుకు ఎదురవుతుందంటే, కోరికలు, వ్యామోహాలు, ఈ అభిమానము, సిగ్గు, బిడియము, రకరకాల ఇన్హిబిషన్స్, రకరకాల స్థితిగతులు, వీటన్నిటినీ ఇదైపోయి మొత్తం దుఃఖం. అందుకే జీవితం అంటేనే దుఃఖం. దుఃఖానికి కారణం ఏంటి? రాగద్వేషాలు, తృష్ణ. ఈ తృష్ణ ఎందుకు వచ్చింది? సంస్కారాస్ చేయబట్టి తృష్ణ వచ్చింది. అసలు ఈ సంస్కారాస్ ఎందుకు ఏర్పడ్డాయి అంటే, ఇంద్రియ జగత్తులో వచ్చాం కాబట్టి, బయట ఇంద్రియాలు ఉన్నాయి, మన లోపల ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఇది సంస్కారాస్ వచ్చాయి. ఈ ఇంద్రియాలు ఎందుకు వచ్చాయి అంటే, నామరూపాలు ఉన్నాయి కాబట్టి. అంటే శరీరం ఉంది, మనసు ఉంది కాబట్టి ఇంద్రియాలు ఉన్నాయి. ఈ నామరూపాలు ఎందుకు వచ్చాయి అంటే, అజ్ఞానం చేత వచ్చాయి, అవిద్య. ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో ఈ శృంఖల అనేది వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే శరీరం వచ్చింది, జన్మ వచ్చింది, ఆ జన్మ వచ్చాక ఏమొచ్చింది? వ్యాధులు వచ్చింది, దుఃఖం వచ్చింది, కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, ఆఖరికి మరణం వచ్చేస్తుంది. ఇది దుఃఖ చక్రం, ఇది లోక చక్రం. ఇది ప్రతి మనిషి జీవితంలో ఇది జరుగుతూ ఉంది. అసలు చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, అసలు మనిషి ఆధ్యాత్మిక సాధన ఎందుకు చేయాలి? అది లేకుండా మనిషి జీవించలేడా? అసలు స్పిరిచువల్ లైఫ్ ఎందుకు అవసరం? అవును, మనిషి చచ్చిపోతాడు, ఏదో రోజు చచ్చిపోతాడు, అయితే ఏందట అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రీసెంట్గానే నేను ఈ క్వశ్చన్ నేను ఒకళ్ళు అడిగారు నన్ను. అయితే ఇక్కడ ఒక సత్యం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, మనిషి బ్రతకాలి అనుకుంటే ఎలాగైనా బ్రతకచ్చు. పాపం చేసి బతకచ్చు, తప్పు చేసి బతకచ్చు, శీలం లేకుండా బతకచ్చు, ఎట్లాగైనా సావచ్చు కూడా. అవునా? నువ్వు కేవలం జంతువులాగా, పశువులాగా, రాక్షసుడిలాగా బతకాలనుకుంటే నీకు ఇవన్నీ అవసరం లేదు. నీకు ఆధ్యాత్మికం అక్కర్లే, మంచితనం అక్కర్లేదు, శీలం అక్కర్లే, ఏం అక్కర్లే. అలా బతికే వాళ్ళే ప్రపంచంలో 80% మంది ఉన్నారు. అవునా? నువ్వు ఎలాగైనా బ్రతికేయాలి అనుకుంటే నీకు ఏది అక్కర్లా, హాయిగా స్వేచ్ఛగా బతకచ్చు. జంతువులాగా, పశువులాగా, మనిషి రూపంలో ఉండి జంతువులాగా, పశువులాగా, రాక్షసత్వంతో ఎట్లయినా బతకచ్చు, నో ప్రాబ్లం. బల్సాగా ఆకు అలమలు తినైనా బతకచ్చు. కానీ నువ్వు మనిషిలాగా బ్రతకాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ కావాలి. మనిషిలాగా బ్రతకాలంటే నీకు మానవత్వం ఉండాలి, ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, దయ ఉండాలి, కరుణ ఉండాలి, శీలం ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి. ఇవన్నీ నీకు రావాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ నడవడిక మార్చుకోవాలి, నీలో ఉన్న చెడుని తీసేసుకోవాలా. ఇక్కడ ఆధ్యాత్మికం పక్కకు పెట్టండి. మనిషిలాగా బ్రతకాలంటే కూడా ఈ పశుత్వం నుంచి, రాక్షసత్వం నుంచి బయటపడాలి అంటే కూడా సాధన చేయాల్సిందే. ఆధ్యాత్మిక మనిషికి ఎందుకు అవసరం? సత్ప్రవర్తన మనిషికి ఎందుకు అవసరం అంటే, నువ్వు రాక్షసుడిలాగా, జంతువులాగా బతకడం వల్ల ఏం జరుగుతోంది భౌతిక ప్రపంచంలో అంటే, నువ్వు ఇబ్బంది పడడమే కాకుండా ప్రపంచానికి కూడా నష్టం చేస్తున్నావు. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకో, నీకు ఆ హక్కు ఉంది. కానీ ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. అంటే నీ లోపల మండుతున్న అగ్ని నీ వరకే ఆగిపోవట్లా, అది వేరే వాళ్ళకు కూడా తగులుతోంది. నీకు నువ్వు నష్టం చేసుకోవడంతో పాటు 10 మందికి నష్టం చేస్తున్నావు. దానివల్ల నువ్వు ఒక్కడివే చెడిపోవట్లా, సమాజం కూడా చెడిపోతుంది. కాబట్టి పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఈ సత్ప్రవర్తన, విలువలు, మారల్స్, ఎథిక్స్ ఇవన్నీ పుక్కిట పురాణాలు కాదు, లేదంటే ఇదేదో మనిషిని బంధించేటటువంటి విలువలు కాదు ఇవి. ఎందుకంటే విలువలు లేకుండా, మారల్స్ లేకుండా, ఎథిక్స్ లేకుండా, శీలం లేకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకోవడమే కాకుండా వేరే వాళ్ళ జీవితాలను కూడా వాళ్ళు నాశనం చేస్తారు. మన ఇంటికి అగ్ని అంటుకుంది, ఈ ఈ ఈ పొగ, ఈ సెగ పక్కనింటికి తగలదా? తగులుతుంది. ఇప్పుడు ఎట్లాగైతే మనం ప్రశాంతంగా, ఆనందంగా, హ్యాపీనెస్గా ఉన్నప్పుడు మన సుఖము, మన శాంతి 10 మందికి ఎట్లా వెళ్తుందో, మన లోపల ప్రజ్వలిల్లిన అగ్ని కానీ, నెగిటివిటీ కానీ, చెడు కానీ, పాపం కానీ, పుణ్యం కానీ ఇవన్నీ కూడా పక్కన వాళ్ళకు కూడా తగులుతాయి. అందుకే ఒక మనిషి సమాజంలో జీవిస్తున్నప్పుడు సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, మనిషి జీవితానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి?
ధర్మం కానీ, ఈ ప్రాపంచిక ధర్మాలు, గృహస్థు ధర్మాలు, ఈ ధర్మాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మనిషిని మనిషిలాగా మార్చడానికి. నువ్వు మనిషిలాగా పుట్టావు, మనిషిలాగా బ్రతుకు. ముక్తి మోక్షం పక్కకు పెట్టేయండి, ఆధ్యాత్మిక సాధన పక్కకు పెట్టేయండి. ఫస్ట్ నువ్వు మనిషిలాగా పుట్టావు, మనిషిలాగా బ్రతకాలి. అంటే మనిషి అనేవాడు ఎలా బ్రతకాలి? ఆ బ్రతకాలంటే వాడికి ఏమేం కావాలా? కేవలము పశువులాగా తినడము, ఎద్దులాగా పడుకోవడం, గొడ్డు లెక్క చాకరీ చేయడం, ఇది కాదు కదా మనిషి జీవితం. మ్యాన్ కెనాట్ లివ్ బ్రెడ్ ఎలోన్. మనిషి కేవలం తిండి కొరకు దాని కొరకే బతకడు, ఇంకా ఏదో కావాలి. ఆ ఇంకా ఏదో కావాలి, ఏం కావాలి అంటే వ్యక్తిత్వ వికాసం జరగాలి, మూర్తిమత్వ వికాసం జరగాలి, మానసిక పరివర్తన జరగాలి, హృదయ పరివర్తన జరగాలి, తర్వాత తన లోపల జీవిత వికాసం అనేది జరగాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ బుద్ధి అనేటటువంటి అగ్ని, జ్ఞానం అనేటటువంటి అగ్ని, ఈ ఇంద్రియాలలో కావాల్సినటువంటి శక్తి, ఇవన్నీ సమకూర్చుకోవాలి మనిషి. అది నువ్వు ఆధ్యాత్మికం ద్వారా సమకూరుస్తావా, నువ్వు పవిత్రంగా జీవించి సమకూర్చుకుంటావా, లేకపోతే నువ్వు శీలంతో సత్ప్రవర్తనతో బ్రతికి సమకూర్చుకుంటావా, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు అనవసరం. కానీ ఏదో ఒక మార్గంలో మాత్రం తప్పకుండా మనిషి ఈ జ్ఞానము, తర్వాత ఈ బుద్ధి, ఈ వికాసం, జీవిత వికాసం అనేది తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే జీవిత వికాసం అనేది జరగకపోతే మనిషి బ్రతికున్నప్పుడు కూడా పశువులాగానే బతుకుతాడు, జంతువులాగా బతుకుతాడు. అంటే మానవ రూపంలో ఉన్నటువంటి పశువులు, జంతువులాగా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మనుషులు జీవిస్తున్నారే కానీ మనిషిలాగా జీవించట్లేదు. అందుకే ఇంత హింస జరుగుతోంది, ఇన్ని పనులు జరుగుతున్నాయి సొసైటీలో. తెల్లారులేస్తే మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వీళ్ళు మనుషులే, నరరూప రాక్షసులు. రూపం నరుడిదే కానీ మనస్తత్వం ఎట్లా ఉంది? రాక్షస ప్రవృత్తి ఉంది. ఎందుకు మనిషికి ఇవన్నీ కావాలి, ఎందుకు పరివర్తన జరగాలి, ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే ఇది జరగాలి. ఎందుకంటే నువ్వు చెడిపోతే నీ కుటుంబం చెడిపోతుంది, నీ సమాజం చెడిపోతుంది, నీ ఊరు చెడిపోతుంది, నువ్వు ఉండే ఏరియా చెడిపోతుంది. ఒక్క మనిషి చెడిపోవడం వల్ల అది వాడి వరకే పరిమితం కావట్లేదు, చాలామందికి అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నువ్వు మారాలి. ఈ మార్పు రావాలంటే తప్పకుండా ఆధ్యాత్మికత ఒక్కటే మనిషికి శరణ్యం. ఎందుకంటే సాధన ఒక్కటే. అందుకే అంటారు సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈవెన్ భౌతిక ప్రపంచంలో కూడా మనిషి ఎదగాలన్నా సాధన చేయవలసిందే. ఇప్పుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావు, ఒక సంకల్ప బలాన్ని పెట్టుకొని ఒక పని సాధించాలంటే అది కూడా ఒక దీక్షతో, దక్షతతో, ఒక సాధనతో, ఏకాగ్రతతో చేస్తేనే నువ్వు ఆ పనిలో సక్సెస్ అవుతావు. ఈవెన్ ఒక చదువైనా సరిగ్గా రావాలంటే కూడా నీకు దాని మీద ఏకాగ్రత లేకపోతే చదువు కూడా రాదు. తర్వాత జీవిత విద్య నేర్చుకోవాలంటే కూడా దీని మీద కూడా ఏకాగ్రత ఉండాలా. ఈవెన్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కూడా ఏకాగ్రత కావాలి నీకు. ఆరోగ్య సాధన చేయాలన్నా, జీవిత సాధన చేయాలన్నా, ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే దీక్ష, దక్షత, సంకల్ప బలం, నిష్ఠ. నీకు హెల్త్ కావాలన్నా నువ్వు సాధన చేయాల్సిందే, ప్రశాంతత కావాలన్నా సాధన చేయాల్సిందే. ఇప్పుడు మా మనిషి కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి కానీ శాంతి ఉండదు, అన్ని రోగాలు ఉంటాయి. ఇప్పుడు శారీరక రోగం పోవాలన్నా, మానసిక రోగం పోవాలన్నా, ఏ రోగాలు పోవాలన్నా మళ్ళీ సాధన చేయవలసిందే. కాబట్టి మనిషి ఆది అంతం ఆధ్యాత్మికతనే. ఈ మధ్యలో వచ్చే భౌతికమైనటువంటి విషయాలని తాత్కాలికం. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆది నుండి ఉన్నటువంటి ఆత్మ యొక్క కథనే ఆధ్యాత్మికత. శక్తి లేకుండా మనిషి లేడు, అవునా? ప్రాణాగ్ని లేకుండా మనిషికి జీవితం లేదు. అసలు ప్రాణం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ప్రాణశక్తి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇంద్రియాల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎంతసేపు తెల్లారులేస్తే శరీరము మనసు ఈ పరిధిలోనే వెళ్తున్నారు కానీ అసలు లోపలికి వెళ్ళి ఎవరైనా ఏమైనా జరుగుతుందా, ఇక్కడ ఏముంది లోపల అని ఎప్పుడైనా చూస్తున్నారా? చూడట్లేదు. అలా చూడకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే రేపు మరణం సమయంలో, ఆ మృత్యు సమయంలో ఏం జరుగుతుందంటే ఈ ఆంతరంగికంగా జరిగేటటువంటి పరివర్తనల్ని చూసి తట్టుకోలేక దుఃఖంలో చచ్చిపోతున్నారు, భయంతో చచ్చిపోతున్నారు, రోగాలతో చచ్చిపోతున్నారు. ఎందుకు పోతున్నారంటే బ్రతుకున్న వాళ్ళు ఎప్పుడు చూసుకోలేదు కదా. ఒకటేసారి సడన్గా ఆంతరంగిక పరివర్తనలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతోంది అంటే కంగారు వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, మూర్ఛ వచ్చేస్తుంది,
స్ట్రెస్ వస్తుంది, టెన్షన్స్ వస్తున్నాయి, వచ్చి ఆ దుఃఖంలోనే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ దుఃఖ చక్రం తిరుగుతూ ఉంది. ఎక్కడ అంతం? కాబట్టి ఇది ఆధ్యాత్మిక సాధన ఎందుకు కావాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, అసలు ఆధ్యాత్మికత లేకుండా మనిషికి జీవితమే లేదు. ఎందుకంటే నీ పుట్టుక దగ్గర నుంచి నువ్వు చచ్చిపోయేదాకా ప్రతి ఒక్క నువ్వు ప్రకృతిని చూసినా, పంచభూతాలను చూసినా, నీ లోపల చూసినా, బయట చూసినా ఉన్నదంతా కూడా ఆధ్యాత్మికత అంటే ఏం లేదు, సింపుల్గా నీ లోపల ఉండేటటువంటి శక్తియుక్తులని నువ్వు గుర్తించి జీవించడం. శరీరం మాత్రమే పరమావధి కాదు, మనసు మాత్రమే పరమావధి కాదు, డబ్బు సంపద మాత్రమే పరమావధి కాదు. వీటన్నిటికీ ఆధారమైనటువంటి శక్తి ఒకటి ఉంది, అది నీ లోపల ఉంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని గుర్తెరిగి జీవిస్తావో, ఎప్పుడైతే నీ శక్తిని నువ్వు మేల్కొల్పి జీవిస్తావో, ప్రతి దాంట్లో శక్తియుక్తులని ఎక్కడైతే పెట్టి నువ్వు జీవిస్తావో అక్కడ ఒక ఉన్నతి అనేది జరుగుతుంది, అక్కడ ఒక వికాసం అనేది జరుగుతుంది. ఆ జీవిత వికాసం జరగాలంటే మాత్రం కేవలము శారీరక మానసిక వికాసం, బుద్ధి వికాసం ఒకటి జరిగితే సరిపోదు. జ్ఞాన వికాసం జరగాలి, శక్తి వికాసం జరగాలి. ఇది జరగడానికి రకరకాల మార్గాలు మనకి పురాతన కాలం నుంచి ఎంతోమంది జ్ఞానులు ఇచ్చిపోయారు, ఎంతోమంది మహర్షులు చెప్పారు. ఇది శీల కమలం, హృదయ కమలం, తర్వాత జ్ఞాన కమలం, సహస్రదళ కమల వికాసం. ఈ 4 దశలలో ఒక విజ్డమ్ అనేది మనిషి. అసలు జ్ఞానం ఎందుకు అవసరం మనిషికి? విజ్ఞానం ఎందుకు అవసరం? సైన్స్ ఎందుకు అవసరం? విజ్డమ్ ఎందుకు అవసరం? సైన్స్కి స్పిరిచువాలిటీకి తేడా ఏం లేదు, ఒకటే. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రము, సైన్స్ అనేది ఎంత భౌతిక ప్రపంచంలో అభివృద్ధి చెందితే ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. ఒకవేళ సైన్స్ కేవలం సైన్సే డెవలప్ అయితే డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు యుద్ధాలు అందుకే వస్తున్నాయి. కేవలం సైన్స్ డెవలప్ అవ్వడం ఏం జరుగుతుంది? డిస్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి, అన్ని ఇప్పుడు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇంకేం చూడబోతున్నాం భవిష్యత్తులో అది కూడా తెలియదు. చాలా అది మంచి జరగచ్చు, చెడు కూడా జరగచ్చు. ఇప్పుడు ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక దుర్మార్గుడి చేతిలో పడింది అనుకో, విధ్వంసమేగా. ఎందుకంటే వాడికి జ్ఞానం లేదు కదా. కాబట్టి ఆధ్యాత్మికత అనేది మనిషికి వివేకం ఇస్తుంది, ఒక ప్రజ్ఞ ఇస్తుంది, ఒక దృష్టి, సమదృష్టి ఇస్తుంది. ఈ ప్రజ్ఞ, వివేకము, సమదృష్టితో ఒక వ్యక్తి భౌతిక ప్రపంచంలో జీవించినప్పుడు వాళ్ళ ద్వారా ప్రపంచ కళ్యాణం జరుగుతుంది. అంటే తప్పకుండా ఈ శాస్త్రీయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్పిరిచువాలిటీ కూడా ఉండాలి. మానసిక పరివర్తన లేకుండా, హృదయ పరివర్తన లేకుండా ప్రపంచంలో మనిషి ఎంత ఎదిగినా వాళ్ళ వల్ల ప్రపంచానికి నష్టమే కానీ లాభం అయితే జరగదు. ఇది జరగకుండా ఎంత జరిగినా వేస్ట్. వాడు ఎంత తెలివిగలవాడైనా కానీ, బుద్ధి వికాసం ఎంతైనా ఉండని, వాడు మేధావి అయితే కావచ్చు, కానీ హృదయ పరివర్తన, మనిషి తను మనిషిలాగా బ్రతకలేనప్పుడు, నేను మనిషిని అని గుర్తించలేనప్పుడు, ఎదుటి వాళ్ళని మనుషుల్లాగా చూడలేనప్పుడు అది ఎంత వికాసం జరిగినా అది వేస్ట్. అది విధ్వంసానికి దారితీస్తుంది కానీ ఒక నిర్మాణానికి దారితీయదు. ప్రపంచంలో జరుగుతోంది ఇదే. ఇప్పుడు ఈ యుద్ధాలు ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నామంటే ఇదే జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మికత మనిషి జీవితంలో ఎందుకు అవసరం అంటే, మనిషి యొక్క జీవిత వికాసానికి శరీర వికాసము, మానసిక వికాసం ఎంత అవసరమో శక్తి వికాసం కూడా అంతే జరగాలి. ఎందుకంటే శక్తి లేకుండా నువ్వేం చేయలేవు. ఇప్పుడు శరీరానికి శక్తి లేదనుకో నీకు రోగాలు వస్తాయి, మనసుకి శక్తి లేదనుకో రకరకాలుగా నెగిటివిటీస్లోకి వెళ్ళిపోతావు, హృదయానికి శక్తి లేదనుకో హార్ట్ అటాక్స్ లాంటివి వస్తూ ఉంటాయి, ఇంద్రియాలకి శక్తి లేదనుకో నువ్వు చేసే పని సరిగ్గా చేయలేవు. ఇప్పుడు శ్వాసకి శక్తి లేదనుకో, ప్రాణం లేదనుకో చచ్చిపోతావు. శక్తి లేకుండా మనిషి జీవితమే లేదు. ఈ శక్తి కోసం చేసేటటువంటి అన్వేషణ, ఈ శక్తి వికాసం కోసం చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో అదే ఆధ్యాత్మిక అన్వేషణ, అదే ఆధ్యాత్మిక సాధన. కాబట్టి స్పిరిచువాలిటీ లేకుండా మానవ మనుగడ అనేది లేదు. ఎట్లాగైతే శరీరం లేకుండా భౌతిక ప్రపంచంలో మీరు ఎలాగైతే జీవించలేరో, శక్తి లేకుండా కూడా మీరు జీవించలేరు. ఎందుకంటే శరీరము, శక్తి ఈ రెండు కలిపినప్పుడే జీవితం. అది ఏ జీవికైనా, మనిషికే కాదు ఏ జీవికైనా భౌతిక శరీరము, శక్తి
ఈ రెండు కలిస్తేనే జీవితం. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మనిషికి మనుగడ అనేది లేదు. కాబట్టి ఈ రెండిటి యొక్క వికాసము ఎవరైతే పరిపూర్ణంగా తీసుకుంటారో వాళ్ళకే జీవితం అనేది అర్థమవుతుంది. ఈ శక్తి వికాసం చేసుకోవడానికి భౌతిక ప్రపంచంలో మనం జీవించినప్పుడు కొన్నిటి పట్ల మనం అవగాహనతో జీవించాలా, కొన్నిటి పట్ల వివేకంతో జీవించాలి. తర్వాత ఈ వ్యామోహాలు, అటాచ్మెంట్స్ ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడు ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, బంధం కానీ, రిలేషన్ కానీ ఇవన్నీ కూడా స్వేచ్ఛని కోరుకుంటాయి, బంధనాన్ని కోరుకో. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాము అంటే వాళ్ళకి మనం స్వేచ్ఛనివ్వాలి. అక్కడ బంధనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమ వెళ్ళిపోతుంది. వ్యామోహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ద్వేషం వచ్చేస్తుంది. అటాచ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక విధంగా చెప్పాలంటే నెగిటివిటీ వచ్చేస్తూ ఉంటుంది, అహంకారం వచ్చేస్తూ ఉంటుంది, డామినేషన్స్ వస్తాయి, ఆధిపత్య పోరు జరుగుతూ ఉంటుంది. ఇవాళ రేపు ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఇదే. కుటుంబ వ్యవస్థ అంతా విచ్ఛిన్నం అవ్వడానికి కారణము ఇదే. కాబట్టి జీవితంలో మనిషి వైరాగ్యం ఎందుకు కావాలా, ఆధ్యాత్మిక సాధన ఎందుకు కావాలంటే ఒక సత్యాన్ని అర్థం చేసుకొని జీవించాలా, జీవిత సత్యాన్ని అర్థం చేసుకొని జీవించాలి. తర్వాత శరీర పరివర్తనతో, మానసిక పరివర్తనతో వయసు పెరుగుతున్నప్పుడు జీవితానుభవం కూడా పెరగాలి. ఏదో ఎండకి వానకి తలనేరిసి ముసలోళ్ళు అయిపోవడం కాదు ఇక్కడ. ఏదో శరీరం వయసు పెరిగి ముసలోళ్ళు అయిపోవడం కాదు. మానసిక పరివర్తన, జీవిత పరివర్తన జరిగి వాళ్ళు జీవితంలో అనుభవించినటువంటి వాటిని గుణపాఠంలాగా నేర్చుకొని దాని నుంచి ఒక లెసన్ నేర్చుకొని ఒక అనుభవాన్ని తీసుకున్న వాళ్ళే జీవిత చరమాంకంలో హాయిగా వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ జీవితం అనేది వేరే వాళ్ళకు రోల్ మోడల్ లాగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళతోనే సమాజం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి జీవితం, వైరాగ్యం అనేది పక్కపక్కనే ఉంటాయి. ఎందుకంటే జన్మ మరణం లాగా. మనిషి జన్మ తీసుకున్నప్పుడు జీవితం వస్తుంది, వైరాగ్యం వచ్చినప్పుడు మరణానికి సిద్ధమవుతాడు మనిషి. హీ విల్ ప్రిపేర్ ఫర్ డెత్. ఒకవేళ మరణం వస్తే నేను దాన్ని ఎట్లా స్వీకరించాలి, మరణం వస్తే ఆ స్థితి ఎలా ఉంటుంది, వీటన్నిటి యొక్క రహస్యాలు, జీవిత రహస్యాలు, మరణం యొక్క రహస్యాలు, తర్వాత శక్తి యొక్క రహస్యము, తర్వాత మన మానసిక రహస్యాలు, వీటన్నిటినీ ఛేదించేటటువంటి శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం. కాబట్టి సైన్స్, స్పిరిచువాలిటీ ఈ రెండు కలుపుకొని వెళ్తేనే సంపూర్ణమైనటువంటి జీవిత పరివర్తన అనేది, ఎంపవర్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది, లైఫ్ ఎంపవర్మెంట్ అనేది. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని అర్థం చేసుకొని జీవితాన్ని జీవించండి. థ్యాంక్ యూ సో మచ్.